2018లో టాలీవుడ్ షైన్ అయిందనే చెప్పాలి. 5% ఎప్పుడూ మించదు అనుకుంటే ఈ ఏడాది తక్కువ సినిమాలు రిలీజ్ అయి అందులో కొన్ని బ్లాక్ బస్టర్లతో పరిశ్రమ కళకళలాడిందనే చెప్పాలి. ఈ ఏడాది బెస్ట్ హిట్స్ ని పరిశీలిస్తే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బాక్సాఫీస్ కింగ్ అని నిరూపించాడు. అతడు నటించిన రంగస్థలం 200 కోట్ల క్లబ్ లో చేరింది. దాదాపు 100 కోట్ల బాక్సాఫీస్ షేర్ తో నాన్ బాహుబలి రికార్డులను తిరగరాసింది. ఇక తర్వాత మహేష్ నటించిన భరత్ అనే నేను చిత్రం ఇంచుమించు అదే తరహాలో బంపర్ హిట్ కొట్టింది. ఆ రెండు సినిమాలు ఊరటనిచ్చాయి అనగానే మహానటి రూపంలో మరో సంచలన విజయం టాలీవుడ్ కి సరికొత్త ఉత్సాహాన్నిచ్చింది. బయోపిక్ల ట్రెండ్ లో సావిత్రి జీవిత కథతో కీర్తి సురేష్ అసమాన నట ప్రతిభతో మహానటి గొప్ప విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో అశ్విని దత్ కాంపౌండ్ కి వెలుగులొచ్చాయి. అలాగే యంగ్ యమ ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత రెగ్యులర్ ఫ్యాక్షన్ యాక్షన్ తో వచ్చిన త్రివిక్రమ్ మార్క్ ట్రీట్మెంట్ వర్కౌట్ అయింది. ఫలితంగా సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. అలాగే నవతరం హీరోల్లో విజయ్ దేవరకొండ కెరీర్ బెస్ట్ హిట్స్ నందుకున్నాడు. గీత గోవిందం చిన్న సినిమాగా రిలీజ్ అయి పెద్ద సినిమాల్ని మించిన విజయం దక్కించుకుంది. ఏకంగా 100 కోట్ల షేర్ తో గీత ఆర్ట్స్ 2 యూవీ క్రియేషన్స్ సంస్థలకు గౌరవ మర్యాదల్ని పెంచింది. అలాగే టాక్సీ వాలా ముందే వెబ్ లో లీకైన బంపర్ హిట్ కొట్టడంతో దేవరకొండ హవాకి అంతన్నదే లేకుండా పోయింది. ఇక నాగశౌర్య నటించిన చలో, అమ్మమ్మ గారిల్లు 2 చిత్రాలకు విమర్శల ప్రశంసలు దక్కాయి. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రాలు విజయం సాధించాయి. చలో మూవీ శౌర్య కెరీర్ బెస్ట్ హిట్ గా నిలిచింది. RX 100 బ్లాక్ బస్టర్ విజయంతో కార్తికేయ లాంటి ఎనర్జెటిక్ హీరో తెరకు పరిచయమయ్యారు. ఇక తొలి ప్రేమ రూపంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కెరీర్ పెద్ద టర్న్ అయిందనే చెప్పాలి. ఫిదా తర్వాత అతడికి మరో విజయం పెద్ద బూస్ట్. అలాగే అడవి శేష్ ఊహించని రీతిలో గూఢచారిగా వచ్చి బాక్సాఫీస్ కి దిమ్మ తిరిగే ట్రీట్ ఇచ్చాడు. ఈ సినిమాతోనే అక్కినేని మనవరాలు సుప్రియ మరోమారు నటిగా వెలుగులోకొచ్చారు. సమంత నటించి నిర్మించిన యూటర్న్ యావరేజ్ రిజల్ట్ అందుకుంది. 2018లో 2 బిగ్ డిజాస్టర్స్ అంతే. పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి పరాజయం డిస్ట్రిబ్యూటర్లకు మింగుడుపడలేదు. దాంతో నిర్మాతలు నష్టాల్లో కొంత భరించాల్సి వచ్చిందనే టాక్ వినిపించింది. అలాగే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఎన్నో ఆశలు పెట్టుకున్న నా పేరు సూర్య డిజాస్టర్ అవ్వడం అతిపెద్ద కుదుపనే చెప్పాలి. ఆ తర్వాత వేరొక కథను ఎంపిక చేసుకునేందుకు బన్నీ ఏడాది గ్యాప్ తీసుకోవడం చర్చకొచ్చింది. రవితేజ అమర్ అక్బర్ ఆంటోనీ, దేవరకొండ నోటా, నాగచైతన్య సవ్యసాచి, బెల్లంకొండ కవచం, సందీప్ కిషన్ నెక్స్ట్ 20 ఫ్లాపులుగా నిలిచి నిరాశపరిచాయి. ఏడాది చివరిలో రిలీజ్ అయిన సర్వానంద పడిపడి లేచే మనసు, వరుణ్ అంతరిక్షం చిత్రాలు సోసోనే అన్న టాక్ తో డీలా పడ్డాయి. ఇక ఎండింగ్ లో డిసెంబర్ 31 రాత్రి సెలబ్రేషన్స్ కి ముందు నిఖిల్ ముద్ర రూపంలో గుడ్ న్యూస్ చెబుతాడనే అభిమానులు ఆశిస్తున్నారు. ఈ ఏడాది మునుపటితో పోలిస్తే బ్లాక్ బస్టర్లతో ఓపెన్ అవడంతో అందుకు తగ్గట్టే పాజిటివ్ షైన్ కనిపించింది. ఇక 2019 సరికొత్త ఆశలతో వరుస విజయాలతో మొదలవ్వాలని ఆకాంక్షిద్దాం. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.